అంటే చనిపోయే ముందు వాళ్ళ నాన్నకు మెసేజ్లు పెట్టిరు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే శృతి ఫోన్ల నుంచి స్క్రీన్ షాట్ తీసినామని. శృతి ఫోన్ ఎక్కడ ఉంది? శృతి ఫోన్ పిఎస్ వాళ్ళ దగ్గరనే ఉంది. సో నా మైండ్ సరిగా లేదు, పిచ్చిగా ఉంది, సావల్లా అనే ఆలోచన నాది. నా కోరిక మా అత్తమ్మ గారి ఫ్యామిలీ నా చావు వల్ల ఎటువంటి ఇబ్బంది పెట్టినా నా ఆత్మ శాంతిగా ఉండదు. ముఖ్యం నా హస్బెండ్ తన మీద ఒక్క దెబ్బ మాట పడ్డా బాగుండదు. నేను థ్యాంక్ యూ అత్తమ్మ, మామయ్య అండ్ మై లవ్, మిస్ యూ నాన్న, హ్యాపీగా ఉండు, ఏడవకు. వాళ్ళ ఊరోళ్ళు కానీ వాళ్ళ నాన్న కూడా ఏమంటుండంటే చనిపోయినప్పుడు నాలుక బయటికి రావాలి కదా, రాలేదు, ఇక్కడ తాడు కూడా లేకుండే వాళ్ళే చంపేసిరని కూడా మాట్లాడారు. 10-15 minutes అవుతుంది సార్. వాస్తవం చూస్తుందంట వీళ్ళు ఇప్పటిసరికి ఆ విధంగా ఇప్పారు వాళ్ళు. ఆమె చావుకి ఎవరికి కారణం అనుకుంటారు మీరు? శృతి చనిపోయిన తర్వాత మనం ఒక వీడియో చేయడం జరిగింది. అంటే నేను ఊహించి నేను చెప్తున్నాను చెప్పేసి నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో అది మొత్తం వాళ్ళ అమ్మ కూడా చూసిందంట. ఆ వీడియో చూసి కూడా ఆమె కూడా అంటే కరెక్ట్ మాట్లాడినా నిజం ఇదే అని చెప్పేసి, అంటే వాళ్ళు మాట్లాడింది వీళ్ళు మాట్లాడింది చూస్తే మీకు అర్థమైపోయింది నేను వీడియోలో ఏం చెప్పినో. సో మనము అంటే 100లో 99.9% కరెక్ట్ చెప్పినాం. ఎక్కడో జస్ట్ 0.01% ఏదో తప్పి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. సో ప్రజెంట్ మనతోటి శృతి పెళ్లి రోజు కాలు గడిగిన వాళ్ళు మన ముందున్నారు. అంటే దయాకర్ వాళ్ళకి ఏమవుతారు మీరు? మేనమామ. దయాకర్కి మేనమామ ప్లస్ మేనత్త. సో ఇంకా శృతికి ఎట్లాగో పిన్ని బాబాయ్ అవుతారు కాబట్టి మీరే గడిగారు. సో ఎందుకు గడగాల్సి వచ్చింది మీరు కాళ్ళు? వాళ్ళు రాలేదు కదా, వాళ్ళు రానందుకు అక్క వీళ్ళు చాలాసార్లు ఫోన్లు చేస్తే రామన్నారు. ఆమె ప్రెగ్నెంట్ ఉన్న విషయము అంతా బయటపడి ఇట్లా స్ప్రెడ్ అవుతుంది అనేసి అక్క ఏమన్నా అంటే ఇక మీ ఇజ్జత్ పోయిన ఒకటే ఊరు, ఈ ఊర్లోనే అమ్మ వాళ్ళది. అయితే ఈమెమన్నది అంటే మీ ఇజ్జత్ పోయిన ఒకటే, నా ఇజ్జత్ పోయిన ఒకటే కదా. మేము ఫస్ట్ అడగనన్నాం, వద్దు మాకున్నారు కదా పిల్లలు, వద్దు ఇద్దరు పాపలు వద్దు మాకున్నారు, మేము అడగమని వీళ్ళని 2-3 రోజులు సతాయించినాం. అబ్బా నా ముఖం చూసి అడుగుర్రా, ఇజ్జత్ పోతుంది ఊర్లో, ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు అని వీళ్ళిద్దరు మా ఇంటికి వచ్చిర్రు. ఏమేం అడగమాక మాకు లేరా అని ఈయన అన్నాడు. వాళ్ళు ఇక పెద్ద మనుషులు మా ఇంతకుముందుకు వాళ్ళు వచ్చిన వాళ్ళప్పుడు కూడా వీళ్ళు ఎవరు అడుగుతారు అని అంటే మా బావ కూడా చెప్పుకున్నాడు. ఏంటంటే మా బావడు ఉన్నాడు, మా బామ్మర్ది ఉన్నాడు, కడుగుతాడు. ఎందుకంటే వాళ్ళ నుంచి ఫోర్స్ ఏంది రాను అనేంత వరకు మేము లాస్ట్ మినిట్లో కూడా వస్తే మేము కడిగిపిద్దామన్న ప్లాన్లో ఉన్నాం. వాళ్ళు లాస్ట్ మినిట్లో ఎవరు వచ్చినా కానీ వచ్చి వద్దనుకుంటే ఏంటంటే నెక్స్ట్ సెకండ్ ఛాన్స్లో మేము ఉన్నాం అనమాట. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో ఉన్నాం అన్నమాట మేము. ఎందుకంటే వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకే బాధ్యత ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకే కడిగిపిస్తాం. లేదు అనుకుంటే కడుగుతలే ఎందుకు వాళ్ళను అధైర్యపరచాలి, మనం కూడా ఉండి వాళ్ళకు కూడా సపోర్ట్గా ఉండాలనే ఇంటెన్షన్తో కడగాలి. అయితే శృతి ఎట్లా చచ్చిపోయింది, ఎందుకు చచ్చిపోయింది, అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకు చచ్చిపోవచ్చు అనుకుంటున్నారు? అంటే అందరు క్వశ్చన్ మార్కే ఉంది, మీకు కూడా అదే క్వశ్చన్ మార్క్. మేమైతే అసలు మంచిగా మాట్లాడుతుండే. ఈయన బండి సౌండ్ చేసినప్పుడు ఇంటి పక్క ఆయన ఫోన్ చేసిండు, కొంచెం తొందర అర్జెంట్ రా అన్నాడు. బాగా నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళి అన్నం తిందాం అనుకుంటున్నా, ఫోన్ చేసిండు. రాగానే ఎందుకు మళ్ళీ ఊకే ఇప్పుడే వస్తుంది కదా అని అంటే రాను అర్జెంట్ అంటే విషయం చెప్పట్లేదు అనమాట. టైం జరిగిందన్న జరగలేదు, ఇంకా నాకు తెలియదు అప్పటికి. ఫోన్ చేయగానే తొందర ఉరికొచ్చిన. ఇట్లా మెట్లు ఎక్కుతుంటేనే శృతి చనిపోయింది అన్నారు. వచ్చేసరికి అక్కడ పడుకొని పెట్టారు. అప్పటికి దయాకరు ప్రెస్ చేసిండు, నోట్లో పెట్టి ఊదినారు. జరిగింది ఒక 5-10 minutes అవుతుంది నేను ఇక్కడికి వచ్చేసరికి. 10 minutes అవుతుంది అప్పటికి వచ్చేసరికి. నేను కూడా చూశాను ఇదంతా స్కిన్ అంతా ఇట్లా ముడతలు అవుతుంది కదా సార్, అదే అవుతుంది కదా పెట్టుకున్నాను. అంటే వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఊరోళ్ళు కానీ వాళ్ళ నాన్న కూడా ఏమంటుండంటే చనిపోయినప్పుడు నాలుక బయటికి రావాలి కదా, రాలేదు, ఇక్కడ తాడు కూడా లేకుండే వాళ్ళే చంపేసిరని కూడా మాట్లాడారు. 10-15 minutes అవుతుంది సార్. వాస్తవానికి మరి అలా జరిగిందో తెలియదు కానీ 10-15 minutesలోనే నాలుగు బయటకు రాదు కదా ఎవరికి కూడా. ఒకటి 1 hour 15-20 minutes ఉంటేనేమో కొంచెం ఇలా వేలాడే ఉంటుంది. చూస్తుందంట వీళ్ళు ఇప్పేసరికి ఆ విధంగా ఇప్పారు వాళ్ళు. దమ్ము తీస్తుందంట, వస్తుందంట కొంచెం. అంటే అంతగానం రాలేదు వీళ్ళకు. ఒత్తుతే గురుకు మన్నదంట, ఒకసారి 2 సార్లు అన్నదంట, గురుకు మన్నదంట. ఆ విషయంతోనే అమ్మాయి ఏం చేసింది, అత్తమ్మ బానే ఉంది అని వాళ్ళు ఇప్పడానికి కారణం కూడా అది చచ్చిపోయేదాకా అక్కడ కూడా చూడలేదు కదా. ఏంటంటే చేద్దాం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిరు అనమాట. వాళ్ళిద్దరు ధైర్యం ఇస్తలేదు వాళ్ళకు కూడా. ఇప్పి తొందర ఇప్పేసి ప్రెస్ చేసేసి నోట్లో నోరు పెట్టి ఊదిండంట అతను. ఊరేసరికి మళ్ళీ ఒత్తుతుంటే
సరే ఇట్లా దమ్ములాగా లోపల నుంచి ఎయిర్ లాగా వచ్చేసిందంట. ఆ భయంతో ఈమెను శృతిని వదిలిపెట్టి దయాకర్ అక్కడ ఉరుకొచ్చాడు. వీళ్ళ తన కాడికి ఉరుకొచ్చాడు. ఉరుకొచ్చి ఏడ్చుకుంటే చెప్తున్నాడంట. అప్పుడు వాళ్ళు ఈడికి ఉరుకొచ్చారు. ఈడికి వచ్చేసరికి నేను వీళ్ళు వచ్చినాక ఒక 2-3 minutes నేను అందిన ఇక్కడికి. మనం మాట్లాడుతున్నా కూడా మన మాట ఈనకపోతుండే, అంటే ఇట్లా పక్క కూర్చొని ముచ్చట పెడతాం కదా, ఫోనే ఒత్తుతుంటుండే, ఫోన్లోనే ఉంటుండే. మేము ఏం మాట్లాడినాం రా చెప్పండి, అయ్యో మీరేమో మాట్లాడుతురు అంటుండే. ఆమె చావుకి ఎవరికి కారణం అనుకుంటారు మీరు? ఇక ఫోన్ వాస్తవానికి చెప్పాలంటే శృతి అనే టైం జెన్యూన్ పర్సన్, ఓపెన్ పర్సన్ అంటే ఫేస్ ముందు ఇట్లా నీరా కచాకండిగా మాట్లాడాలి. చాలా ధైర్యవంతురాలు. ఆమె సూసైడ్ చేసుకోదని నేను కూడా అనుకున్నాను. నేను నిజం చెప్తున్నా. ఇంటెన్షన్ నేనేమనుకుంటున్నా, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ని బట్టి నేను అనుకుంటున్నాను అన్న, ఒకటే ఒక క్షణికావేశం, ఒక 2 నిమిషాలు ఆలోచించుంటే అయిపోవేమో. లేదు అనుకుంటే ఇంకొకటి ఏంటంటే వీళ్ళని బెదిరించని దయాకర్ ఊకే ఇట్లా నేను చనిపోతా అంటుంది, ఇట్లా బెదిరించడానికి ఇట్లా వేసుకుందేమో అనుకుంటున్నాను నేను. అంటే చనిపోతాను ఎందుకు అనాలి అసలు? అంటే వాళ్ళకు ఆమె ఇంటెన్షన్ లోపల కొంచెం లోన్లీగా ఫీల్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. బయట ప్రపంచం వేరు, ఇట్లా ఊర్లో ఉన్నది కదా, ఊర్లో ఉండేసరికి ఇక మనకి కొంచెం చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అందరు పనులకు పోయే వ్యక్తులే. ఇప్పుడు సంధ్య ఆమె టైం అనే ఆమె దగ్గర ఉంటుంది ఎక్కువగా. ఆమె ఒక్కదిగా లోన్లీగా ఫీల్ అయిపోయింది. అక్క మార్కెట్కి వెళ్తుంది, బాగా బయట బిజినెస్కి వెళ్తుంటాడు. ఇక దయాకరు మనం అగ్రికల్చర్ చేసుకుందామని చెప్పేసి ఆల్రెడీ 2-3 days నుంచి పారబెడుతుండు. అది పొలం పారబెట్టిండు, 2-3 రోజులు పారబెట్టిండు, దున్నింది. దున్నిన తర్వాత ముగ్గురు కలిసి పోయి ఇత్తులు పెట్టిరు అక్కడ. అంటే ఇష్టం లేదని ఎప్పుడన్నా చెప్పిందా? చెప్పలే. ఒకవేళ ఇష్టం లేకుంటే అక్కలో చెప్తే పొర్రి మరి మీరు ఎక్కడుంటారో అని చెప్తే అయిపోతుండే. ఆమె ఓపెన్, మన మైండ్ లో ఉన్నది ఏం చెప్పుకోలేదు అట్లా మాకు చెప్పినా అయిపో. కాదు, ఇప్పుడు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంటే చావు కారణం వాళ్ళ నాన్ననే వాళ్ళ అక్కనే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాస్తవానికి వాళ్ళ నాన్న కొంచెం కోడని కాకపోలే, పెళ్ళైన తర్వాత ఆమెను పట్టించుకోలేదేమో అనుకుంటున్నాను. అంటే వాళ్ళ నాన్నకు చేసిన మెసేజ్లు ఏమో ఉన్నాయన్నారు. ఉన్నాయి వాళ్ళ నాన్నకు చెప్పిన మెసేజ్లు. అంటే చనిపోయే ముందు వాళ్ళ నాన్నకు మెసేజ్లు పెట్టిరు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే శృతి ఫోన్ల నుంచి స్క్రీన్ షాట్ తీసినామని. శృతి ఫోన్ ఎక్కడ ఉంది? శృతి ఫోన్ పిఎస్ వాళ్ళ దగ్గర. సో అందులో మెసేజ్లు అయితే ఉంటాయి కదా. సో మీరు స్క్రీన్ షాట్ ఏమైనా తీసుకురా, ఫోటో ఏమైనా తీసుకున్నాం. ఒక్కసారి అవి చూపి. ఫోటో ఎందుకు తీసుకున్నామంటే రేపు పొద్దుగాల వాళ్ళ దగ్గర ఉంటే మన ఎవిడెన్స్ ఇట్లా ఉంటుంది కదా అని ఇంటెన్షన్తో తీసుకున్నాం అంతే. ఓకే, సో ఇందులో ఏముంది? సో నా మైండ్ సరిగా లేదు, పిచ్చిగా ఉంది, సావల్లా అనే ఆలోచన నాది. మా ఆయనను ఏమనొద్దు ప్లీజ్, ఇదే నా కోరిక. మిస్ యూ నాన్న, అమ్మ, మా ఫ్యామిలీ అందరికీ సారీ. గొప్పగా పేరు తెచ్చుకొని ఏం చేద్దామో అనుకున్నా, కానీ వాళ్ళ కలే సారీ అండ్ మిస్ యూ. నా కోరిక మా అత్తగారి ఫ్యామిలీని నా చావు వల్ల ఎటువంటి ఇబ్బంది పెట్టినా నా అత్తమ్మ ఆత్మ శాంతిగా. ఓకే, నా ఆత్మ శాంతిగా ఉండదు. మీరే చదవండి, మీకు బాగా అర్థమవుతుందిగా. అదే అంటే నా కోరిక మా అత్తమ్మ గారి ఫ్యామిలీ నా చావు వల్ల ఎటువంటి ఇబ్బంది పెట్టినా నా ఆత్మ శాంతిగా ఉండదు. ముఖ్యం నా హస్బెండ్ తన మీద ఒక్క దెబ్బ మాట పడ్డా బాగుండదు. పోలీసు వాళ్ళకు కూడా నా ఈ మాట వచ్చి నా బాడీని తీసుకొని వెళ్ళిపోండి. నా వాళ్ళకి ఏమీ అనకండి. నాని బంగారం లెక్క చూసుకున్నారు. ప్రామిస్గా కన్న కూతురు లెక్క వాళ్ళకి రుణపడి ఉంటా. నేను థ్యాంక్ యూ అత్తమ్మ, మామయ్య అండ్ మై లవ్, మిస్ యూ నాన్న. హ్యాపీగా ఉండు, ఏడవకు, జాగ్రత్త. సచ్చినా సరే నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నాకు కొన్ని తెలీదు, అన్నిటికీ ఫీలు అయిపోతూ ఉంటా. డాడీ సారీ, ఇప్పుడైనా హ్యాపీగా ఉండు ప్లీజ్. ఎన్ని మెసేజ్లు ఉన్నాయి? అదొకటే ఉందా? ఇది ఒక్కటే రాసింది సార్. యాక్చువల్గా ఇది జరిగింది కాదు, 10:40కి సెండ్ చేసింది. ఇది 42కు 44కి అయింది. ఇది 44 తర్వాత ఈ 15 minutesలో జరిగింది సార్ ఇది. అదే, మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? 11కి. అబ్బా, జర్రా 5 minutes ముందు వచ్చినా. అదే
ఒక 15 minutesలో జరిగింది. అంటే మెసేజ్ కరెక్ట్ 10:44కి మెసేజ్ ఉంది. సో మీరు 11కి వచ్చారు, జస్ట్ 16 minutesలోనే ఇట్లా అయింది. ఏం జరిగిందో కూడా తెలియదు ఇంకా మాకు. కొంచెం లోపల ఏమైనా ఒంటరిగా ఫీల్ అయిపోయిందేమో అనుకుంటున్నా అన్న. కానీ ఇందులో మాత్రం అంటే వాళ్ళ భర్తకి కానీ అత్తమామకి మాత్రం ఏది లేదు, నేనే చచ్చిపోతున్నా, సో ఇప్పుడన్నా హ్యాపీగా ఉండు నాన్న అని చెప్పేసి పెట్టింది కదా. మేము ఇటు ఆయన వాళ్ళ డాడీ తీసుకోలేదు, ఫోన్ చేసి ఉంటుందేమో అనుకుంటున్నాను నేను వాళ్ళ డాడీకి. వాళ్ళ డాడీ రావద్దన్నాడా వద్దన్నాడా తెలియదు. చిక్కికి కూడా ఫోన్ చేసిందంట, రూమ్ చూడే నేను అక్కడికి వస్తా, కొంచెం నేను అక్కడే ఉంటా ఫీల్ అయిందా ఏందా అని. ఏదైనా తిరగబుద్ధి అవుతుంది, నాకు కాలు గుడ్డలేవు, నేను తిరగదాన్ని కదా, ఉండబుద్ధి అయితే లేదు అనేసి అన్నది. అయితే నాతో అన్నది చాలా సార్లు, మనం ఎక్కడికన్నా తిరిగొద్దాం సంధ్య అది ఇది అంటే, వద్ద మా అన్న తిడతాడు, మళ్ళా అన్న వచ్చినాక పోదాం తీ అని బాయకాడికి పోదాం అనేసి నేను చెప్పిన. అయితే సరే అన్నది. అలా అక్క బిడ్డ ఉంటుంది కదా, అక్క కూతురు, ఆమెను చూపెడితే బాగుండు, ఆమె నాకు కావాలి, ఆమె చూడబుద్ధి అవుతుంది అనేసి అని అన్నది. అయితే అంటే మా అక్క మీ డాడీ ఫోన్ చేయక్క మళ్ళా అనేసి నేను అన్నా. అయితే ఫోన్లు ఎత్తలేడు, నాతో మాట్లాడతలేడు అనేసి అని అన్నది. అయితే వాళ్ళ అక్కతోటి ఒకసారి ఫోన్ చేసింది. అయితే అక్క జున్నుని చూపియా అని అంటే, నేను జున్నుని చూపియా, ఏం చూపియా, నేను ఎవరిని చూపియా, నీకెందుకు అనేసి అని అన్నది. వాళ్ళ అక్క అన్నది. ఏడ్చింది. అత్తమ్మ ఏడవక అత్తమ్మ, జున్ను మన మా పిన్ని కూతురు ఉంటుంది, ఆమె తీసుకొస్తా చూడు అనేసి నేను అన్నా. అయితే నాకు ఆమెనే కావాలరా, నాకు ఎట్లా చూపెట్టినా సరే చూపెట్టాలి అనేసి అని అన్నది. సో ఇప్పుడు మొత్తానికి అందరికి ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. మేమే నమ్మలేదు అసలు. అంటే శృతి చనిపోయిన శృతికి ఆ దేవుడికి తెలియాలి. మొన్న నేను వీడియో చేసినప్పుడు కూడా అదే చెప్పిన. సో వీళ్ళకి కూడా క్వశ్చన్ మార్కే ఉంది. బట్ అంటే మీరు దినాలక నేను వెళ్ళాల్సింది కదా, మీరు అంటే మీరు చావుకు కూడా రావాల్సింది, అంటే మీరు ఎందుకు రాలేదు చావుకి? వీళ్ళు మాత్రం పిఎస్లోనే ఉన్నారు. అయితే నెక్స్ట్ డే ఇక వీళ్ళతోటే ఉన్నారు ఇంకా మీరు. దినాలకు వాళ్ళు పిలిచిర్రా మిమ్మల్ని? ఆహా, వాళ్ళు చేసారు కదా. ఇలా బయట ఇలా ఛానల్ వల్లనే చూసి తెలుసుకోవాల్సి వచ్చింది. పొద్దున కూడా బాధపడ్డా. వాళ్ళ దినాలు వాళ్ళకి అనుకొని పోయారు కదా, అవి జరగలే ఆ రోజు. ఇక్కడే చావు అయిపోయింది కదా. ఇక అవి దినాలు కాలేవా? ఓకే, ఆ రోజు కాలే. ఓకే. సో మొత్తానికైతే ఇప్పటికీ కూడా అంటే వాళ్ళతో మాట్లాడినా వీళ్ళతో మాట్లాడినా ఇప్పటికీ కూడా శృతికి ఆ దేవుడికి తప్ప ఎవ్వరికి తెలియదు, అంటే శృతి చావుకి కారణం ఎవరు అని. బట్ ఇక్కడ మనం చూస్తే వాళ్ళు వీళ్ళపైన నెట్టేయడం జరిగింది. వీళ్ళు మాత్రం అంటే వాళ్ళ నాన్న, వాళ్ళ బావ, వాళ్ళ అక్క వాళ్ళనే చనిపోవడం జరిగింది శృతి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం 100% అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. సో వీళ్ళే చంపేసిరు అని చెప్పేసి కాదు, కానీ బాగా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళు పెళ్లి చేసుకొని వచ్చింది శృతి, ఇక్కడ ఉంటుంది, వీళ్ళు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి పెళ్లి చేసినాం, గ్రాండ్గా పెళ్లి చేసిన తర్వాత కనీసం వాళ్ళు కొంచెం తీసుకోవచ్చు కదా. వాళ్ళు ఏంటంటే అయ్యో బిడ్డ పెళ్ళి అయిపోయింది, ఒక రోజు తర్వాత 10 రోజుల తర్వాత వచ్చిన తర్వాత నువ్వు ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ చేయలేదు వాళ్ళ డాడీ ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ చేయలేదు, వాళ్ళ అక్క కూడా వాళ్ళ బావ కూడా ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. ఆమె ఒంటరితనంగా ఫీల్ అయిపోయింది. అంటే ఆమెకు డ్యాన్స్లు పాటలు అంటే ఇష్టం కాబట్టి. సో అంటే మనము అండ్ శృతి చనిపోయిన తర్వాత మనం ఒక వీడియో చేయడం జరిగింది. అంటే నేను ఊహించి నేను చెప్తున్నాను చెప్పేసి నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో అది మొత్తం వాళ్ళ అమ్మ కూడా చూసిందంట. ఆ వీడియో చూసి కూడా ఆమె కూడా అంటే కరెక్ట్ మాట్లాడినా నిజం ఇదే అని చెప్పేసి, అంటే వాళ్ళు మాట్లాడింది వీళ్ళు మాట్లాడింది చూస్తే మీకు అర్థమైపోయింది నేను వీడియోలో ఏం చెప్పినో. సో మనము అంటే 100లో 99.9% కరెక్ట్ చెప్పినాం, ఎక్కడో జస్ట్ 0.01% ఏదో తప్పి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. సో మీరేమని ఫీల్ అవుతున్నారు? అంటే శృతి చావుకి కారణం ఎవరు? అంటే శృతి నిజంగా శనికావేశం వల్ల శృతి సూసైడ్ చేసుకుందా, లేకుంటే వాళ్ళ వర్షన్ వీళ్ళ వర్షన్ విన్న తర్వాత మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో శృతి ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను దేవుణ్ణి కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.